నమస్తే. ఖమ్మం వెలుగుమట్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఓవరాల్గా కాంగ్రెస్ అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్ని వాస్తవాలు బయటకు వచ్చినా, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా, ఖమ్మం ఇష్యూ కాంగ్రెస్ పతనానికి కారణమవుతున్నా ఈ సిగ్గులేని నాయకులు అక్కడున్న ప్రజలను ఇంకా హింసిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన కబ్జాలను మాత్రం కప్పిపుచ్చుకొని వాటి గురించి కనీసం మాట్లాడకుండా, సేఫ్ గార్డ్గా వాటి గురించి మాట్లాడకుండా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. కానీ సామాన్యులను మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా నా వెనకాల కనిపిస్తున్న ఈ పర్సన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన పేరు శ్రీనివాస్, హమాలీ పని చేస్తాడు. తనని కూడా ఇవాళ A2 కింద పెట్టి ఈ రాజ్యం అరెస్ట్ చేసింది. ఒక్కసారి మీరు ఆ వీడియో ప్రతి ఒక్కరూ చూశారు. ఆ రోజున అందరికీ తన 18 లక్షల కట్టుకున్న ఇల్లు కూల్చేసినప్పుడు తన కూతురు వచ్చి, తను చనిపోతా అనుకున్నప్పుడు పీజీ చేసిన తన కూతురు వచ్చి, నాన్న నువ్వు చనిపోవద్దు, నేనే నిన్ను సాదుకుంటా, అవసరమైతే నీకే ఇబ్బంది లేదు అంటే తను ఆ ప్రాణాలు చనిపోకుండా బయటపడ్డాడు, ఆత్మహత్య చేసుకోకుండా బయటపడ్డాడు. తనని కూడా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ కో ఆ బ్యాచ్ అరెస్ట్ చేసింది. దీనికి పోలీసులు తోడయ్యారు. రాజ్యం కదా, ఇష్యూ జరిగింది, నువ్వే అంటున్నావు పేదలు ఉన్నారని, నువ్వే అంటున్నావు భూదాన్ ల్యాండ్ అని, నువ్వే అంటున్నావు 10 ఎకరాలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? వీళ్ళని ఈ వసూలు చేసిన సంఘం నాయకుల పేర్లతో పాత కేసులు, ఆ కేసులు, ఈ కేసులు పెట్టి దాదాపుగా ఒక్కొక్కరి మీద 8-9 కేసులు పెట్టి 8-9 కేసులు పెట్టి కామన్ ఇంటెన్షన్ కింద దాదాపు 111(2) అనే కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 10 years శిక్ష పడే కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తున్నాం. ఎవరయ్యా వీళ్ళంతా అంటే హమాలీలు, కూలీలు. వీళ్ళట పెద్ద నేరం చేసిరట. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. అంటే మీకు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు అసలు కనీసం వెనకడిగేయట్లేదంటే ఏమనుకుంటున్నారు? జనానికి డబ్బులు ఇచ్చి ఎట్లాగైనా ఓట్లు వేయించుకొని మళ్ళీ గెలవచ్చు అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లాలో మేము ఏది చెప్తే అది నడుస్తుంది అనుకుంటున్నారా? ఈయన అన్నాడు కదా పొంగులేటి అవాకులు చవాకులు పేలొద్దని. మరి నువ్వు పేలుతున్నది ఏంది నీ జిల్లాలో? ఒక్కసారి చూడండి, తను మాట్లాడిన మాటలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. చూడండి. బ్యాంకులో పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయలు వరకు అప్పు తెచ్చుకున్నా. అది కూడా 3 రూపాయలు వడ్డీ. వీళ్ళు కాదు ఫోన్ చేస్తున్నారు, నా డబ్బులు ఎప్పుడు అని ఫోన్ చేసి నన్ను వాళ్ళు చంపుతున్నారు. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నాన్న నేను సాదుకుంటా. నేను నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం ఆడుతున్నాను. నన్ను ఒక్కసారి కలెక్టర్ గారు ఇవ్వమన్నా, నన్ను చచ్చిపో, నాకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడ చచ్చిపోతాను, నా పిల్ల నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇవ్వలేదన్నా, నాకు నిజమన్నా, నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సావాలన్న చదువుకునేవాళ్ళు, సావాలి బయటికి. ఇతన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేయించాడు. ఇతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఇవాళ 6గురిని అరెస్ట్ చేసినారు. ఇంకా చాలామంది అప్స్కాన్లో ఉన్నారని చెప్తున్నారు. ఏందయ్యా వాళ్ళ మీద పెట్టిన కేసులు అంటే పాత కేసులు, ఈ కేసు, ఆ కేసు, ఏదో వసూలు చేసిరని రకరకాల పేర్లతోని ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేసిరు? మీడియాతో మీరు మాట్లాడిరు. మీరు మాట్లాడింది వైరల్ అయింది, కాంగ్రెస్కి ఇబ్బంది అయింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇబ్బంది అయింది, తుమ్మల నాగేశ్వరరావుకి ఇబ్బంది అయింది. వీళ్ళని అరెస్ట్ చేసిరు కదా, ఏ పాపం చేయని అమాయకులని, కూలీలని. వీళ్ళు ఏం రాసిరండి దీంట్లో? చూడండి, ఇది రిమాండ్ కేసు డైరీ. ఇది రిమాండ్ కేసు డైరీలో బల్లి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసినారు. తిను హమాలీ పని చేస్తాడు, ఇంకొక ఆయన కూలీ పని చేస్తాడు, ఇంకొంతమంది అట అప్స్కాన్లో ఉన్నారట. ఏమంటున్నాడు ఇందులో? ఇందులో ఉన్న కొంతమందినే పిటిషన్స్గా తీసుకొని వాళ్ళ చేతనే కంప్లైంట్ చేయించినారు. ఏం చేస్తారండి వీళ్ళంతా ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి చూడండి వీళ్ళంతా ఏం చేస్తారో. ఇక బల్లి శ్రీనివాస్, ఇప్పుడు తిను సన్ ఆఫ్ భిక్షమయ్య, ముదిరాజ్ తిను హమాలీ పని చేస్తాడు తను. మరి ఎన్ని కోట్లు సంపాదించుండొచ్చు వీళ్ళ దగ్గర అందరూ వసూలు చేసి. ఇప్పుడు శ్రీనివాస్
శ్రీనివాస్ ఎన్ని ఆస్తులు కూడా పెట్టి ఉంటాడు, ఎన్ని ఆస్తులు కూడా పెట్టిండని నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ ఈ బ్యాచ్ చేస్తుంది ఇదంతా. ఇప్పుడు ఈ హమాలి ఈ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ఈ శ్రీనివాసు ఎన్ని కోట్లు సంపాదించుంటాడు? మరి లెక్కలు తీయాలి కదా మీరు. ఎంత రికవరీ చేసినా తన దగ్గర నుంచి నాన్ బెయిలబుల్ 111(2) సెక్షన్ కింద 10 years శిక్ష పడే కేసు పెట్టినారు కదా తన మీద. ఎన్ని కోట్లు వసూలు చేసిరు అంటున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీ కొడుకు లెక్క నీడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అలాగేది మన మైనింగ్ మాఫియాని నడిపించి ఇసుక క్రషర్ మిల్లుల వ్యవహారం ఏమైనా నడిపించిండా ఎవరు ఈ శ్రీనివాసు? లేకపోతే మీద పడి ఎవరినైనా కొడితే ఆ ఎస్ఐను సస్పెండ్ చేయించినావు కదా, ఆయన లెక్క ఏమైనా వ్యవహరించిండా? హైదరాబాద్లో ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా ఈ ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ ఈ హమాలీ పని చేస్తున్న శ్రీనివాస్ ఏమైనా అట్లాంటి పని చేసిండా? చూడండి ఒకసారి. సన్ ఆఫ్ భిక్షమయ్య 47 years ముదిరాజ్ హమాలి ఇతనట పెద్ద ఎత్తున వసూలు చేసిండట. ఇతనితో పాటు ఇంకా చాలామంది పేర్లు పెట్టిరు ఇందులో. ఇంకొక ఆయన ఏం చేస్తారట ఇందులో రాసిరు చూడండి. ఫర్దర్ ఇంట్రాగేటెడ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ హీ రివీల్డ్ హిజ్ నేమ్ కొప్పెర వెంకన్న సన్ ఆఫ్ భిక్షం 41 years క్యాస్ట్ ముదిరాజ్. ఈయన కూడా కూలీ. ఎవరు ఈ వెంకన్న అనటానికి కూలీ పని చేస్తారట. ఓపీడీఆర్ ఖమ్మం టౌన్ ఆర్గనైజర్ అట. ఓపీడీఆర్ అంటే అదొక సంఘం. కూలీ పని చేస్తాయనట. మరి కూలీ పని చేస్తాను ఎన్ని కోట్లు సంపాదించినట్టు వసూలు చేసి ఇట్లా అందరూ ఏమంటున్నారంటే ఇందులో భూదాన్ బోర్డుకి సంబంధించిన ఈ 147, 148, 149లో ఫేక్ ప్రొసీడింగ్స్ వీళ్ళంతా తీసుకొని వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న అలిగేషన్. మరి వాళ్ళు ఎంత సంపాదించుంటారు ఈ పాటికి? మరి 100 కోట్లు ఉంటే దాన్ని ఏమైనా రికవరీ చేసే ప్రయత్నం చేసిర్రా? ఎకరాలకు ఎకరాలు ఏమైనా భూదోపిడీ చేస్తే వాళ్ళని రికవరీ చేసే ప్రయత్నం చేసిర్రా? ఈ రిమాండ్ కేసు డైరీలో పచ్చి అబద్ధాలు పెట్టి మొత్తం కేసుల మీద కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద ఒక ఆయన మీద 9 కేసులు, ఒక ఆయన మీద 10 కేసులు, ఒక ఆయన మీద 12 కేసులు పెట్టి లోపలేసిరు. ఇప్పుడు ఏం అన్యాయం ఇది, ఏం అరాచకం ఇది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అండ్ మిగతా వాళ్ళు చేసిన అరాచకాల మీద ఇప్పుడు బట్టి విక్రమార్క మైనింగ్ దాంట్లో దొరికిపోయింది అడ్డంగా. ఆయనే అంటుంది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను మాట్లాడడం వల్ల 30,000 కోట్లు మిగిలినాయని ఏదో ఛానల్ ఐ డ్రీమ్స్తోనే ఏదో మాట్లాడింది కదా. మరి ఆ బట్టి విక్రమార్కని లోపలేసిర్రా? ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసిన పొంగులేటిని లోపలేసిర్రా? తుమ్మల నాగేశ్వరరావుని లోపలేసిర్రా? అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే వీళ్ళది ఓపీడీఆర్ అనే సంఘం ఉంది, సంఘం పేరుతో వసూలు చేసిరా అంటున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా ఇప్పుడు కాదు ఏనాడో కమిషనర్కే ఇచ్చిర్రు. ఈ 62 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన భూదాన్ భూమిలో మేము ప్రజల దగ్గర నుంచి కొన్ని డబ్బులు వసూలు చేయాల్సి వచ్చింది. ఇదేం వాళ్ళు లోపట చేసి లోపట లెక్కలు రాసుకోలే. ఈ డేటాని మొత్తం ఇగో ఈ లెటర్ రూపంలో 2-3 ఏళ్ల కిందనే కమిషనర్కి అక్కడున్న అధికారులకు ఈ లెటర్ ఇచ్చిర్రు. దేనికి మేము ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దేనికి పెట్టినా ఇట్లాంటి సమస్య వస్తుందని. ఒకసారి 500, ఒకసారి 5,000, 10,000 ఇట్లా రకరకాల వాటి కోసం, అక్కడ ట్రాన్స్ఫార్మర్ల కోసం, పోల్స్ కోసం, రోడ్లు వేయడం కోసం, వాటర్ సప్లై ఇవ్వడం కోసం, సోలార్ పెట్టడం కోసం, ఇట్లా రకరకాల వాటికి మేము ఖర్చు చేసినామని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా, 4-5 ఆర్డర్స్ తెచ్చారు కదా. ఇవాళ ఎవరైనా కోర్టుకు ఆర్డర్ తేవాలంటే అడ్వకేట్ ఉత్తగానే పనిచేస్తాడా? 4-5 ఆర్డర్స్, నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్, నాట్ టు డెమాలిష్, ఇవన్నీ ఆర్డర్స్ ఎట్లా వచ్చినాయి? ఊరికే వచ్చినాయా? డబ్బులు ఇవ్వకుండానే ఊరికే ఆర్డర్స్ వచ్చేస్తాయా? డబ్బులు ఇవ్వడం అంటే కోర్టుకి డబ్బులు ఇవ్వడం కదా, అడ్వకేట్ని పెట్టుకోవాలి కదా, ఆ సెక్షన్లో అది పని చేయాలి కదా, వర్క్ చేయాలి కదా, పిటిషన్ వేయాలి కదా. వీటన్నిటికీ చూడండి మీరు. 2013 నవంబర్ నెలలో ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 147, 145, 149లో గల 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఉన్న విషయం కమిటీ దృష్టికి వచ్చింది. ఆ క్రమంలో సంబంధిత భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ హైదరాబాద్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ దశలో అప్లికేషన్ కనీసం ఖర్చుల కొరకు కేవలం 500 మాత్రమే వసూలు చేయవలసి వచ్చింది. ముందుగా 600 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 500 చొప్పున 3 లక్షలు, ఆ తర్వాత మరొక 900 మంది వద్ద ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కొరకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 రూపాయల చొప్పున 1500 మంది వసూలైనవి. ముందుగా 600 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 500 చొప్పున 3 లక్షలు, ఆ తర్వాత మరో 900 మంది దగ్గర 4,50,000, మొత్తం 7,50,000. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కొరకు ఒక్కొక్కరి నుంచి 100 రూపాయల చొప్పున 1500 మంది దగ్గర వసూలైనవి 1,50,000. ఈ క్రమంలో ప్రొసీడింగ్స్ ఆధారంగా రెవెన్యూ భూదాన్ రికార్డుల ఆధారంగా మరియు హైకోర్టు హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారం అప్పగించమని ఎంత ప్రయత్నం చేసినా కాని ఎడల కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. అందుకు గాను అయిన కోర్టు ఖర్చులు ఒకసారి 1,00,000 రూపాయలు, ఇంకోసారి 2,75,000.
ఇప్పుడు మీరు వాళ్ళకి ఆ ప్రొసీడింగ్ పట్టాలు వచ్చినప్పుడే మీరు రెవెన్యూ వాళ్ళు తీసుకొని అరే పేదలు కదా అని చెప్పి మీరు ఆలోచించి పేదలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కకు పెట్టేసి ఆనాడే పట్టాలు ఇచ్చి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదా? వీళ్ళు వసూలు చేసి అక్కడ ఆ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టే వాళ్ళ ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చింది ఒకటి, ఆ కోర్టు ఆర్డర్ రాగానే మీరు రెవెన్యూ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి వసతులు కల్పించి ఇల్లు కట్టించుంటే అయిపోయేది కదా. 10 ఏళ్ళుగా మీరు చేయకుండా వాళ్ళేదో ఒక సంఘం వైపు నుంచి వాళ్ళేదో ఒక ప్రయత్నం చేస్తే దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ఇందులో ఏమీ జరగలేదనే క్వశ్చన్ ఒకటి వస్తున్నది. జరిగి ఉండొచ్చు, 62 ఎకరాలు అంత పెద్ద లేఅవుట్లో ఓ 10, 20, 30 ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. ఎవడైతే పొరపాటు చేసినో వాని లోపలే అసలు నువ్వు ఇండ్లు కట్టిస్తా భూదాన్ భూమి అది ఇండ్లు కట్టిస్తా అవతల 10 ఎకరాలు ఇంకో దగ్గర తీసుకుంటా అంటున్నావు. మరి ఆ భూదాన్ భూమి ఏం చేస్తావు? నువ్వు ఇండ్లు కట్టిస్తా అన్నావు, నువ్వు కూలగొట్టినావు కదా ఆల్రెడీ. అదేం ప్రైవేట్ పట్టా ల్యాండ్ కాదు కదా. మరి అదే భూదాన్ భూమిలో కట్టిన ఇళ్ళని ఎందుకు కూలగొట్టినావు? ఇల్లు కట్టిస్తాను ఒకవైపున చెప్తున్నావు, కూలగొట్టి నేను కట్టిస్తా అంటుండు. అరే ఎవడు కూలగొట్టమన్నాడు? నువ్వు ఆ ఇళ్ళని అట్లే ఉంచి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని పక్కకు పెట్టి అర్హులకే ఆ ఇళ్ళు ఇచ్చేది ఉండే, ఆ ప్లేస్ అక్కడనే ఇచ్చేది ఉండే. తప్పు చేసి మీ తప్పు నుంచి బయటపడడానికి రకరకాలుగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఏం పాపం చేసిండు శ్రీనివాస్? హమాలీ పని చేసుకున్న శ్రీనివాసు ఏం పాపం చేసిండు? నాన్ బెయిలబుల్ సెక్షన్లా. మరి నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో అక్కడ నువ్వు నిన్న మొన్న వార్త రాగానే రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరును మొత్తం కలర్తోని దిద్దేసినావు కదా. నువ్వు దొంగవు, దొరికిపోయినావు. ఇంత ఘోరమా? ఇట్లా వీళ్ళు రకరకాల వాటి కోసం వీళ్ళు డబ్బులు వసూలు చేసిరు. వీళ్ళు వసూలు చేసిన దాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్కే వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఇది మేము వసూలు చేసింది దీనికోసం ఖర్చు పెట్టినామని. ఇప్పుడు కాదు, వీళ్ళు ఎప్పుడో సంవత్సరాల కిందనే వీళ్ళు గవర్నమెంట్ ముందు రిపోర్ట్ పెట్టి మరి వాళ్ళు వసూలు చేసిరు ఎందుకని ఆనాడే కేసులు పెట్టకపోయారు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు కూలగొట్టిన తర్వాత? ఇది అయిపోయింది కదా. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు ఇదే భూదాన్ ల్యాండ్లో ఇప్పుడు కేసులు పెట్టిరు కదా. ఆమె ఎవరో ఎస్ఐ గౌతమి పిటిషన్, ఇంకా కొంతమంది పిటిషన్లు ఇస్తే కేసు పెట్టిరు కదా. మేము వాస్తవాల్ని బయటికి తీసినాం. ఏం బయటికి తీసినాం? కాస్రా పహానీ ఉంది 1954, ఇందులో 62 ఎకరాల 7 గుంటల భూమి క్లియర్గా భూదాన్ భూమి అని ఉన్నది. అయిపోయిందా? మీరు కూడా భూదాన్ భూమి అని అంటున్నారు. ఇదే భూదాన్ భూమిలో 62 ఎకరాల 7 గుంటల్లో ఈ దొంగలంతా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన అనుచరులు, ఆయన కొడుకు సంబంధించిన అనుచరులు వచ్చి ఈ రకంగా పట్టాలు చేసుకున్నారు. రికార్డ్స్ మొత్తం ట్యాంపర్ చేసిరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కళ్ళకు కనబడతలేదా? పేర్లతో సహా ఎక్కడెక్కడ ఎవరు కబ్జా చేసినారు, సర్వే నెంబర్ ఎంత. ఇప్పుడు భూభారతిలో నీ మొహమే కనిపిస్తున్నది. ఇక్కడ నీ మొహమే కనిపిస్తున్నది. ఇక్కడ ఒకడేమో ఎకరం 20 గుంటలు, ఎకరం 2 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు, 2 ఎకరాలు అంటే 20 కోట్లు, ఎకరం 10 కోట్లు నడుస్తుందట. 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాలు 30 గుంటలు, 20 గుంటలు, ఎకరం 20 గుంటలు, 5 ఎకరాల 5 గుంటలు, 5 ఎకరాల 5 గుంటలు, ఎకరం 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, 2 ఎకరాల 10 గుంటలు, ఎకరం 24 గుంటలు, ఎకరం 21 గుంటలు, పైన 20 గుంటల భూమి నాన్ అగ్రికల్చర్ కింద మారిపోయింది. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. 10 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు, 2 ఎకరాల 3 గుంటలు, 2 ఎకరాల 6 గుంటలు. మరి ఇదంతా పట్టాల కింద ఎట్లా మారింది? ఈ పట్టాల కింద ఈ భూభారతిలో అంతకుముందు ధరణిలో ఎక్కించిన దొంగ అధికారి ఎవడు? కలెక్టర్ ఏం చేసిండు? మరి ఈ రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ఎక్కించిన అధికారుల మీద ఈ దుర్మార్గుల మీద వీళ్ళంతా బినామీలు. మరి వీళ్ళ బాసులు ఎవరు? ఏం కేసు బుక్ చేసినావు వీళ్ళ మీద? హమాలీ శ్రీనివాసు మీద కేసు బుక్ చేసినావు కదా. హమాలీ శ్రీనివాసు మీద కేసు బుక్ చేసినావు. ఓ కూలీ అయిన ఇంకొక ఆయన మీద కేసు బుక్ చేసినావు. కూలీల మీద. మరి వీళ్ళ మీద భూదాన్ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళ మీద కన్ను కనబడతలేవా? మూసుకపోయినాయా? వీళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేస్తలేవు? దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? అదే భూదాన్ ల్యాండ్ 62 ఎకరాల 7 గుంటల గురించే మాట్లాడుతున్నా నేను. రికార్డ్స్తో సహా చెప్తున్న వాస్తవాలు. ఈ 30 ఎకరాల పైన కబ్జా చేసిన ఈ దొంగల మీద కేసు ఏది అంటున్నా. వీళ్ళ మరి ఏ సెక్షన్లు పెట్టాలా? రికార్డ్స్ ట్యాంపర్ చేసిన ఆనాడు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల మీద ఏం కేసు పెట్టినావు? ఇది అయిపోయిందా? ఇంకా భయంకర. ఇంకా నేను శాంపిల్సే చెప్తున్నా. ఇంకా నేను మొత్తం తవ్వలే, ఇంకా డిగ్గింగ్ చేస్తున్నాము. ఇంకా మొత్తం తవ్వితే అతి భయంకరమైన విషయాలు ఉన్నాయి. నేను నిన్న ఒకటి బయట పెట్టిన. ఏందది?
దమ్మపేట్ మండల్ మల్లారం అనే గ్రామం, ఇది మొత్తం 170 కిందికి వస్తుంది. మల్లారం అనే గ్రామం, ఈ మల్లారం అనే గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు, భార్య తమ్ముని కొడుకు, బామ్మారిది కొడుకు కొప్పుల రాకేష్, ఈయన పేరు మీద 43 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పిన. ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడ భూమి ఉన్నది? 170 యాక్ట్, గిరిజనులకు సంబంధించిన చట్టం అమల్లో ఉన్న దమ్మపేట మండలం మల్లారం అన్న గ్రామంలో ఈ భూమి ఉన్నది. 170 యాక్ట్లో మరి ఒక గిరిజనేతరుడికి భూమి ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ గిరిజనేతరుడి చేతిలో ఉన్న భూమి కూడా మళ్ళీ గిరిజనుడికే అమ్మాలి. గిరిజనుడైనా గిరిజనుడికే అమ్మాలి అమ్మదలుచుకుంటే, లేదంటే ప్రభుత్వానికి ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయాలి. గిరిజనేతరుడు కూడా తన వారసత్వంగా తన కొడుక్కి తన వాళ్ళకు వస్తుంది తప్ప తన అమ్మాలి అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా ట్రైబల్కే అమ్మాలి. మరి కొప్పుల రాకేష్ తుమ్మల నాగేశ్వర వాళ్ళుడు 45 ఎకరాల భూమిని ఎట్లా ఎక్కించుకున్నాడు? ఎట్లా ఈ ఎక్కించిన రికార్డ్స్ని ట్యాంపర్ చేసిన దొంగ అధికారులు ఎవడు? మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? హమాలి శ్రీనివాస్ని, కూలీ వెంకన్నని, ఇంకోరిని అరెస్ట్ చేసినావు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేస్తున్నావు కదా, దీనికి ఆన్సర్ చెప్పు. అయిపోయిందా? ఇంకా నేను తుమ్మల నాగేశ్వరరావు మీద పడలేదు, ఇంకా జస్ట్ శాంపులే. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు మరి కోయ జాతి బిడ్డ అయిండు? తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు మరి కమ్యూనిటీ కులాన్ని మార్చుకున్నాడు? తుమ్మల నాగేశ్వరరావు కోయ ఎప్పుడైండు? ఇగో ఆయనకు సంబంధించిన డాక్యుమెంటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట్ మండల్ నాగుపల్లి అన్న గ్రామంలో, ఇది కూడా మీరు కొట్టి చూడండి, నాగుపల్లి కూడా 170 కిందికి వస్తుంది. ఇది కూడా ట్రైబల్ విలేజ్. ఈ ట్రైబల్ విలేజ్లో 602 A/1, 677 A, 670 2/1, 813 2, 819 E, 825 82/2, 913/2 A/3. దాదాపు 35 ఎకరాల 31 గుంటల ఈ భూమి ఎవరి పేరు మీద ఉన్నది? తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద ఉన్నది. ఇప్పుడు చదివిన సర్వే నెంబర్ ఎట్లొచ్చింది నీకు? ఎట్లొచ్చింది ఇది భూమి నీకు? ఇక అది తవ్వుకుంటూ పోతే నీ కొడుకు పేరు మీద, మీ భార్య పేరు మీద పక్కనే ఇంకొక విలేజ్లో ఉన్నది. ఇక తవ్వుకుంటూ పోతే 100 ఎకరాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ 170 చట్టం అమల్లో ఉన్న ఏరియాలో ఇప్పుడు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద ఉన్న భూమి ఇది 35 ఎకరాలు. నాగుపల్లిలో 170 చట్టం అమల్లో ఉందా లేదా చెక్ చేయండి. దమ్మపేట్ మండల్, ఈ 170 చట్టం అమల్లో ఉన్న భూమిలో రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేసి ట్రైబల్ల చేతిలో, అక్కడున్న ఆ గిరిజనుల చేతిలో ఉండాల్సిన భూమి గిరిజనేతరుల చేతిలో, ఇగో వీళ్ళ చేతిలో ఉన్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని అంతా కొట్టేసిరు. బెదిరించి ఒకవైపున, కొనుగోలు చేసి ఇంకొక వైపున. అసలు ఎట్లా కొనుగోలు చేస్తారు? మీరు మంత్రులు కదా, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు అయ్యారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, 170 చట్టం మీరే తెచ్చారు కదా 1971లో. 171 చట్టం తెచ్చిన మీరు మరి అదే చట్టానికి తూట్లు పడుస్తుంటే, గాంధీజీ ఆశయాలకు తూట్లు పడుస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు? మళ్ళీ గాంధీ విగ్రహం పెడతారట 125 అడుగుల 100 అడుగులు. మళ్ళీ ఇంకొక వైపున కూలీలని, హమాలీలని అరెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు వసూలు చేసినారు అంటున్నావు కదా, ఏం వసూలు చేసిరు చెప్పు? ఎన్ని వందల కోట్లు వసూలు చేసిరు చెప్పు? ఇది వసూలు, ఇది దందా, ఇది అక్రమం, ఇది అరాచకం. దీనికి ఆన్సర్ చేయి ఫస్ట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తవ్వితే కొండ అవుతుంది, కొండ. తక్షణమే వీళ్ళందరినీ ఎవడు కొట్లాడతలేడు, ఎవడు మాట్లాడతలేడు. విషయం ఏమైపోయిందంటే పార్టీలన్నీ చచ్చిపోయినాయి. 1000 అడుగుల లోపల భూమిలో పాతి పెట్టబడ్డాయి పార్టీలన్నీ. ఎవరు పాతి పెట్టలే, అధికారంలో ఎవడుంటే వాడే పాతి పెట్టాడు. వాడి కాళ్ళ కింద ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాడి కాళ్ళ కింద ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఉంటే వాడి కాళ్ళ కింద ఉన్నాయి. ఏ కమ్యూనిస్టులు మాట్లాడరు, ఏదో మాట్లాడతారో ధర్నా చేస్తారో అయిపోతుంది గంతే. ఎందుకు వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఏం ఎజిటేషన్ నడుస్తుంది ఖమ్మంలో? ఒక్క పోరాటం ఉందా? ఇన్ని భూములు గిరిజన సంఘాలు ఏమైనాయండి? గిరిజన సంఘాలు ఏమైనాయి? 170 చట్టం అమల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో భూములన్నీ గిరిజనేతరుల చేతిలోకి ఎట్లా పోతున్నాయి? 1963 ఆ ముందు ఎవరైనా గిరిజనేతరుడికి పట్టాలు ఉన్నప్పటికీ ఉన్నాయి పట్టాలు. ఒకవేళ ఆ పట్టాలు ఉన్న వాళ్ళు కూడా గిరిజనుడికే అమ్మాలి. 170 చట్టం ప్రకారం వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. మరి నాన్ ట్రైబ్స్ అయిన ఈ కులాల చేతిలోకి, కమ్మ కులాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోకి ఎట్లా వస్తున్నాయి? ఇంకా దారుణం ఏం తెలుసా? ఇప్పుడు సక్సెషన్ అని ఉంటుంది, వారసత్వం, విరాసత్ అంటారు. ఇప్పుడు నా చేతిలో భూమి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి సక్సెషన్ అవుతుంది, విరాసత్ అవుతుంది. పక్కింటోడికి నాకు సంబంధం లేకుండా విరాసత్ అవుతుందా?
పక్కి మరి నీ 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 భర్త ఎవడు? ఈ ఇంటోడా అవతల ఇంటోడా? ఆ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తున్నది. సక్సెషన్ కూడా పక్కింటోడు అవతల ఇంటోడితోని వీళ్ళకి సక్సెషన్ అయినట్టుగా ఆ భూభారతి పోర్టల్లో కనబడుతున్నాయి. అంటే వాళ్ళకు సంబంధమే లేదు వారసత్వం. మరి ఏం అరాచకం ఇది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ హమాలి శ్రీనివాస్ ఏమన్నా ఇట్లాంటి పని చేసిండా? హమాలి శ్రీనివాసో, కూలీ వెంకన్ననో, లేకపోతే ఇంకో ఆటో రిక్షా ఇలా దారుణంగా ఉన్న ఇలా రిమాండ్ రిపోర్ట్లో ఆటో నడుపుకుంటాడట ఆయన. గతంలో ఆటో నడుపుకునేటోడట. ఆటో కదా, రిక్షా. ఇగో ఎవరైనా ఇక ఎవరు హూ ఈజ్ హీ? వెంకన్న, కొప్పెర వెంకన్న సో అండ్ సో కన్ఫెస్డ్ దట్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ Namavaram village of Mother Mandal, Suryapet district in the year 2001 and initially in livelihood by doing Hamali works at Mirchi Market, Khammam and residing at market area in a rented house. Rented house lo undetod. In the night he was doing Hamali works and in the daytime doing as rickshaw puller in Gandhi Chowk, Khammam. In the year 2010 his colleague Hamalis informed that they are going to attend the meeting of Bhudan Sattupalli as the chairman of Bhudan board discussing about the issuing of house plots of the scheduled tribes who are landless poor అని తెలుసుకొని వాళ్ళ అక్కడికి పోయాట. వీళ్ళు వసూల కార్యక్రమానికి తెరదీసినారట. సిగ్గుండాలే కేసులు పెట్టే ముందు. వీళ్ళ మీద కేసులు పెట్టండి. 62 ఎకరాల్లో కబ్జా చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకు అనుచరణ మీద. ఆ వేజన్ల సురేష్ ఎవరండి? హూ ఇస్ వేజన్ల సురేష్? వేజన్ల సురేష్ చంద్రబాబు నాయుడు పిఏకి దగ్గర. చంద్రబాబు నాయుడు పిఏ అని పేరు ఏదో ఉంది, ప్రసాద్ ఏదో. ఆయన ఖమ్మం వచ్చినప్పుడల్లా వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చినట్టే ఫీల్ అయ్యి మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న రాజ్యసభ వచ్చింది కదా వేం నరేందర్ రెడ్డి, హోంశాఖ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. పేరుకు రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి, మొత్తం వేం నరేందర్ రెడ్డి చూసిండు. వేం నరేందర్ రెడ్డి బలగాలని మొత్తం 1000 మంది బలగాలని అక్కడికి పంపించిండు. ఇప్పుడు ఆ లింక్ ఎక్కడిది? అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అని. సంబంధం ఉన్నది. ఇక్కడ కమ్యూనిటీ సంబంధం ఉన్నది. మళ్ళీ మీరు ఫీల్ అయ్యి కమ్మోళ్ళని అంత అన్నారు. మేము కమ్మ వాళ్ళని కావచ్చు, ఇంకే వర్గాన్నైనా మొత్తం కమ్యూనిటీని ఉద్దేశించి మేము వ్యాఖ్యలు చెయ్యం. లేకపోతే ఇంకే రకంగా దుర్భాషలు ఆడేటువంటి వ్యవహారం అది కాదు. ఎవరైతే ఈ మాఫియాకి తెగబడ్డారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఈ టోటల్ ఎపిసోడ్లో ఒక కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్స్ గురించే మాట్లాడుతున్నాం. మీరు అందరూ ఏదో పోయి కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. మేము ఎక్కడ మీరు ఏదో కేసులు పెట్టారని మేము భయపడిపోయి అయ్యో ఎందుకు పెడుతున్నారని మేమే రిక్వెస్ట్ చేసుకుంటలేం. పెట్టండి, ఇబ్బంది లేదు. పెట్టండి, ఎఫ్ఐఆర్ చేయండి, అరెస్ట్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు. అన్నింటికి రెడీగా ఉన్నాం. కానీ ఈ వాస్తవాలు మరుగున పడవు కదా. ఈ వాస్తవాలు ఎప్పుడు కళ్ళ ముందు ఉంటాయి కదా. పేపర్ డాక్యుమెంట్స్ కదా ఇవి. ఇది పేపర్, ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో ఉన్న వాస్తవాలు ఇవన్నీ. మరి హమాలి సీనన్న అరెస్ట్ అవుతాడు. మరి పొంగులేటి బడా పెద్ద బిల్డర్ అయిన, పెద్ద రియల్ ఎస్టేట్ రాజ్యానికి అధిపతి అయిన మరి పొంగులేటి సీనన్న ఎందుకు అరెస్ట్ కాడు? ఆడ అక్రమ క్రషర్ నడిపిస్తున్న పొంగులేటి సీనన్న కొడుకు ఎందుకు అరెస్ట్ కాడు? చెప్పాలి సార్ ఇవన్నీ. సో ప్రభుత్వం ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వ్యవహరిస్తే కొంతలో కొంత మీకు ఏమైనా పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంది. తప్పైంది తెలుసుకున్నారు కదా అని చెప్పి మీరు ఇట్లాగే ముందుకెళ్తే మీ పతనాన్ని, మీ నాశనాన్ని ఎవడు అడ్డుకోలేడు. వీడు చెప్పినా ఎవడు వింటట్లేడు. ఎందుకంటే మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉంది గవర్నమెంట్. చుట్టూన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ మాఫియాలో సభ్యులే ఉన్నారు. ఎవరికి చెప్పాలా, ఎవడు వింటాడు? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.